నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీ రాజకీయాలు మొత్తం పుష్ప 2 సినిమా చుట్టూ, ఆ డైలాగ్లో చుట్టే తిరుగుతున్న పరిస్థితి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి టూర్కి వెళ్ళి ఎవరైతే కార్యకర్త, వైసీపీ కార్యకర్త ఫ్లకార్డు ప్రదర్శించారో, ఇప్పుడు ఆ ఫ్లకార్డుల చుట్టే రాజకీయాలు. ఆ ఫ్లకార్డుల మీద ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో వేటతలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామని చెప్పేసి ఒక డైలాగు. ఇప్పుడు ఆ డైలాగ్ మీదనే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన పరిస్థితులు. ఒక సీనియర్, మీరు హోంమంత్రి కూడా గతంలో చేశారు కాబట్టి సీనియర్ పొలిటీషియన్గా ఇలాంటి రాజకీయాలు ఏపీకి అవసరమా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ అక్కడ ఉండేది 2 రీజనల్ పార్టీలే ఉన్నాయి. తెలుగుదేశం రీజనల్ పార్టీ, వైఎస్ఆర్సీపీ రీజనల్ పార్టీ. మామూలుగా నేషనల్ పార్టీస్ ఉంటే కొంత కంట్రోల్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ఉండదు. అధిష్టానం అంటారు, అధిష్టానం కూడా మందలిస్తుంటారు, హద్దులు జవదాటనీరు. కానీ రీజనల్ పార్టీస్లో ఏమవుతాయి అని అంటే వారి ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటారు. ఈ ఎక్కడున్నా అంతే. అందులో 2 రీజనల్ పార్టీస్ ఉన్నాయి, అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ. ఒకవేళ తెలుగుదేశం కూటమి ఉన్నా కూటమిలో కూడా రీజనల్ పార్టీసే ఉన్నాయి. జాతీయ పార్టీ బీజేపీ ఉంది, నామినల్గా ఉన్నారు. ఉండినప్పుడు ఇటువంటి మాటలే వస్తుంటాయి. అది భాష మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఆ విధంగా మాట్లాడడం శ్రేయస్కరం కాదు. ప్రజలకు ఏం సందేశం ఇస్తారనేది చూసుకోవాలి. నాయకుడు అనేవాళ్ళు ఆదర్శవంతంగా కనపడాలి, పార్టీలు కూడా ఆదర్శవంతంగా ప్రజలకు కనపడాలి. అంతేగాని ఎప్పుడో నేను పిల్లప్పుడు చూశాను ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు. ఇప్పుడైతే లేవనుకోండి. ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న చోట మాట్లాడే మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే తలలు నరుకుతామనడం అదే అహింస. ఆ మాటలు మాట్లాడినా పోలీసు ప్రకారము కొన్ని సెక్షన్ అట్రాక్ట్ అవుతాయి, మాట్లాడదు. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలు కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోరు. మామూలు వ్యక్తులైతే ఏదో రౌడీలు, వీధి రౌడీలు కొట్టాడుకునేటప్పుడు మాట్లాడుకునే భాష అది. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే సరే విచారణలు చేయించవచ్చు, తప్పులు ఉంటే కనుక అధికార పక్షంలో వాళ్ళు తప్పులు చేసింటే దాని మీద విచారణలు చేయొచ్చు. దాని పద్ధతి ప్రకారము దర్యాప్తు చేసిన తర్వాత కమిటీలు వేయడమో, కేసులు నమోదు చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఈ మాదిరి మేము అధికారంలోకి వస్తే కత్తులతో నరుకుతాం, తలకాయలు తీస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు నరుకుతాం అనేది అది ఏం భాష, ఏం లాంగ్వేజ్? ఒకవేళ ప్లే కార్డులు ఎవరో ప్రదర్శించినప్పుడు నాయకుడు అనేవాడు మంచిది పద్ధతి కాదులే, అది పద్ధతి సాంప్రదాయం మంచిది కాదు అని చెప్పిండాలా. చెప్పకుండా ఏం మాట్లాడితే తప్పే ఉందిలే, సినిమా డైలాగులు మాట్లాడితే తప్పే ఉండడం అది నాయకునికి మంచి లక్షణం కాదు. అటు మాట్లాడకూడదు. అంటే దీని మీద కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం కూడా జరిగింది. అంటే ప్రజాక్షేత్రంలో ఆ సినిమా డైలాగులు అనేవి సినిమా హాల్ మట్టుకే, ఆ తర్వాత యథావిధిగా మామూలుగానే వాతావరణం ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి డైలాగులు అవసరమా? జగన్ కూడా దీన్ని స్పందించడం కూడా జరిగింది మన ప్రెస్ మీట్లో. అదే డైలాగులో వాడడం దురదృష్టకరం, మంచి సాంప్రదాయం కాదు. వాళ్ళు కూడా అవి బహిర్గతంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదని చెప్పినారంటే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేముంది? తప్పులు పట్టేదానికి ఏం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం కూడా ఉంది అందులో. రాజారెడ్డి రాజ్యాంగం కూడా చూపిస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అదే రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏమని అర్థం? వాళ్ళే వాళ్ళ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రాండ్ ఫాదరు. రాజారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రాండ్ ఫాదరు. ఇటువంటి మాటలు మాట్లాడి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడం అవుతుంది. కానీ అది పీలిటీలు చేసినట్టు కానీ
బీలీటీలు చేస్తున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్పిండు అలా. ఎందుకంటే రాజారెడ్డి అంటే రౌడీ ఇలా అనే విధంగా స్ఫురించుతుంది. అది మా తాతను అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను కదా. మరి అది జగన్మోహన్ రెడ్డి ఎట్లా సహించుతున్నాడో ఏమో ఆనందమో నాకైతే అర్థం కాలే. అది ఆయన మాట్లాడినా తప్పే, కార్యకర్తలు మాట్లాడినా తప్పే. అటువంటి మాటలు మాట్లాడడం మంచి సాంప్రదాయం కాదు, రాజకీయ పరిభాష కాదు. అది ఎన్నో వీధి రౌడీలు మాట్లాడుకుంటాడు భాష అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.